అండ్ ఇప్పుడు మనము రైతుల పరంగా చూసుకున్న, వ్యవసాయ పరంగా చూసుకున్న మార్పులు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఎండ ముందే వస్తుంది, వర్షం ముందుగానే వస్తుంది ఇలా అని చెప్తున్నారు కదా ఋతువుల పరంగా. వీళ్ళకి ఎలా ఉంటుంది అసలు? చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం రైతులకు చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం పసుపు రంగు పంటలు చాలా అధికంగా పండబోతా ఉన్నాయి. బంతిపూలు కానీ, పసుపు కానీ, సో ఏవైతే లెమన్ ఎల్లో కలర్లో ఉండే పంటలు ఉన్నాయో, మ్యాంగో కలర్లో పంటలు ఉండబోతా ఉన్నాయో ఈ సంవత్సరం చాలా అధికంగా ఉండబోతా ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరం ప్రెడిక్టబుల్ కంటే అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉండబోతా ఉన్నాయి. ఉదాహరణ, కరెక్ట్గా పంట చేతికొచ్చే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడనో దగ్గర వర్షం పడడము, ఆ వర్షం వల్ల మామిడి పూత రాలిపోవడం కానీ, లేకపోతే మామిడి కాయలు రాలిపోవడం కానీ, అంటే అది కూడా ఎందుకంటే ఎక్కడైతే ఎల్లో కలర్ అంటే పంట కరెక్ట్గా మ్యాంగో ఎల్లో కలర్కి వచ్చే సమయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం ఇంకొక సంచలనం ఏంటంటే దీపావళికి ఈ సంవత్సరాలు వర్షాలు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అవ్వచ్చు, తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు. కాబట్టి ఈ సంవత్సరం క్రాకర్స్ అమ్ముకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా జాగ్రత్తగా అంటే ఓవర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, మొదలే చెప్తున్నాను నేను, ఓవర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఈ సంవత్సరం అన్ఎక్స్పెక్టెడ్గా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. దీపావళి ముందు రోజు కానీ, దీపావళి రోజు కానీ. కాబట్టి అనవసరంగా షాపులు పెట్టుకున్న తర్వాత, అవుట్లెట్లు పెట్టుకున్న తర్వాత వర్షాలు పడితే చాలా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ క్లైమేట్ను చూసుకొని, అనలైజ్ చేసుకొని ఈ సంవత్సరం పటాకుల వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాలి.